75వ కీర్తన అది తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఎక్కడి నుంచి కలగదు? సో తూర్పు నుంచి కానీ అరణ్యం నుంచి కానీ లేకపోతే ఇంకో దిక్కు నుంచి కానీ నీకు హెచ్చు తగలదు. చాలామంది ఆలోచించే విషయం ఏంటంటే సో ఓకే, మన వాకిల్ ఇటు ఉండాలి, మన ఇల్లు పారు ఇటు ఉండాలి, లేకపోతే ఈశాన్యంలో ఉండాలి, పంపు ఇక్కడ ఉండాలి, కిచెన్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి. ఎందుకు ఇది చేసేది అంటే ఆశీర్వాదము ఎక్కడి నుంచో వస్తుంది ఈ దిక్కులు ఉంటే కనుక అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చేది నీకు ఆశీర్వాదము? హెచ్చు తగ్గులు ఇచ్చేది, హెచ్చించేది ఒక్క యెహోవా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అదే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఈ రోజున మన అంశం ఏంటి అంటే, ఎవరు మనం అసలు దుఃఖిస్తానికి, బాధపడడానికి లేదా ఇబ్బంది పడడానికి మనము ఎవరం? సో గబుక్కునే సమరీ స్త్రీ గురించి మాట్లాడాలి అంటే మనం అనుకునేది ఏంటో తెలుసా? మనం ఆమెను ఏమంటాం తెలుసా? పాపి అంటాం. ఆమె ఎవరో తెలుసా? లేకపోతే ఆమె హృదయం బాగాలేదంటాం, ఆమె మాట బాగాలేదంటాం. నేను దీని గురించి మాట్లాడడం లేదు. రాజు కోపంగా ఉన్నాడు. గ్రేప్స్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తుంటే ఒక గ్రేప్ తింటున్నాడు, రెండో గ్రేప్తో ఏం చేస్తున్నాడు? ఆయన మొహన్ కొడుతున్నాడు. వాడు తింటున్నాడు, రెండో గ్రేప్తో మొహన్ కొడుతున్నాడు. వాడు తింటున్నాడు, రెండో గ్రేప్తో. కారణం ఏంటంటే చాలా కోపంగా ఉన్నాడు రాజు కోపంగా ఉన్నాడు. సరే, తోటమాల ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక గ్రేప్తో కొట్టంగానే, అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇంకో గ్రేప్తో కొట్టంగానే, ప్రభా నీకు వందనాలయ్యా. ఇంకో గ్రేప్తో కొట్టంగానే వందనాలు. ఇంకా రోజుకు బాగా కోపం పెరిగిపోయింది. ఈడెవడరా బాబు అసలు ఇట్ట కొడుతుంటే ఇట్ట మాట్లాడుతున్నాడు, దేవుని స్తోత్రం అంటున్నావు. రే తోటమాలి, నేను కోపంతో నీ మీద ద్రాక్షాలు ఇస్తుంటే నువ్వేనా దేవుని స్తోత్రం చెబుతున్నావు? అంటే నీ కొడుతుంటే నీ సంతోషమా? అరే నీ కొడుతుంటే నీకు ఆనందమా? నేను కొడుతుంటే నేను తిడుతుంటే నీకేంటి ఆనందంగా ఉందా అని అడిగాడు. సార్ అందుకు తోటమాలి అంటాడు, సార్ మీరు ఏ మూడ్లో ఉండారో నాకు తెలియదయ్యా. ఈ రోజున ద్రాక్ష పళ్ళు తెచ్చి మీకు ఇచ్చాను కాబట్టి ద్రాక్ష పళ్ళతో కొడుతున్నారు. ఒకవేళ జాంకాయలు తెచ్చిస్తే పచ్చకాయ ఉంటే, అదే ప్లేస్లో ఇంకా గట్టిగా ఉండేది యాపిల్ కాయ ఉంటే నా మొహం పచ్చడి అయిపోయేదయ్యా అన్నాడు తోటమాలి. అందుకని నువ్వు కొట్టిన ప్రతి ద్రాక్ష కాయకి దేవునికి వందనాలయ్యా అని చెప్తున్నాను. నువ్వు కొట్టంగానే దేవునికి స్తోత్రమయ్యా అని చెప్తున్నాను. కారణం ఏంటి తెలుసా? జీవితంలో కూడా మనకు వచ్చే బాధలు, కష్టాలు కూడా చిన్నవే. దేవుని యందు ఆనందించు. హల్లెలూయా, నీకు స్తోత్రమయ్యా అను. దేవునికి స్తోత్రం. నాకు శ్రమ వచ్చింది, ఎస్ నీకు స్తోత్రమయ్యా అను. ఇంకా నీకు దేవునికి స్తోత్రం చెల్లించు. నీకొచ్చిన ఇబ్బందిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. నీకొచ్చిన నష్టాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. అది నీకు ఆశీర్వాదంగా మారబోతోంది. హల్లెలూయా.